హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఇక్కడ కక్కుర్తి బుద్ధితో ఏం చేశానంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం వస్తుందో చూసుకోకుండా వీడియో షూట్ చేశాను. తెలిసిందేగా, ఆనందంలో కొరియర్ వచ్చిన ఆనందంలో ఏం చేయాలో అర్థం కాక ఫాస్ట్గా తీసేద్దామని చెప్పి ఆన్ చేశాను. ఇక్కడ వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. అన్బాక్సింగ్ వీడియో అంటే ఏదో పెద్దది అనుకోకండి. ఇవి ఆర్గనైజింగ్ ర్యాక్స్ ఉంటాయి కదా, అవి బుక్ చేశాను మీషోలో. అసలు నేను షాక్ అయ్యాను. ఇంత పెద్ద మంచి క్వాలిటీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీషోలో నేను తక్కువ బుక్ చేసుకునేది. ఆలోచించి బుక్ చేస్తా. బట్ చాలా బాగా వచ్చినాయి. మీరు ఎవరైనా కావాలంటే తీసుకోండి. అది వచ్చేసి 160 ఒకటి పడింది. తెలియక ఫస్ట్ ఒకటే బుక్ చేశాను చూద్దామని చెప్పి. బట్ 260 ఎంతో పడుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ 2 బుక్ చేశాను. ఫైనల్లీ అవి 3 వచ్చినాయి. చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. మీరు ఎవరైనా కావాలి అనుకుంటేనే బుక్ చేసుకోండి, వేస్ట్ చేయొద్దు మనీ. అలాగని నువ్వు ఎందుకు వీడియో తీసి పెట్టావంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో, బుక్ చేసేటప్పుడు ఎట్లా ఉంది క్వాలిటీ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను వీడియో చేసి పెడుతున్నా. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. 100% వర్తబుల్ మనం పెట్టిన మనీకి. ఒక్కొక్కటి బాగానే వస్తుంది మీషోలో, ఒక్కొక్కటి చాలా చెండాలంగా వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేము దాన్ని. అయితే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు చాలా బుక్ చేస్తుండే. అంటే 100 రూపీస్, 200 రూపీస్ ఇవే. నేను 500 ఎక్కువ అయితే పెట్టాను మీషోలో. నేను 100, 200 అయితే ఏం కాదని బుక్ చేసుకుంటా. బట్ అవి కూడా చాలా ఇంపార్టెంటే కదా మనకి, 100 రూపీస్ అయినా 200 అయినా కానీ. ఇక్కడ వచ్చేసి అదే చెప్తున్నా, క్వాలిటీ సూపర్ వచ్చింది. దానికి అట్లా స్టిక్కర్ కూడా వచ్చింది మనకి అతికించుకోవడానికి. చాలా బాగుంది. మీరు ఎవరైనా తీసుకోవాలంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కళ్ళు మూసుకుని ఎలా బుక్ చేసుకోవాలనుకుంటారేమో, బట్ కళ్ళు ఓపెన్ చేసి బుక్ చేసుకోండి. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ అదే చెప్తున్నా, 260 ఏమో పడింది 2 పీసెస్. 1 పీస్ వచ్చి 160 పడింది. బట్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా, చేద్దాంలే అని చెప్పేసి అలా నెగ్లెక్ట్ చేస్తే 3 ఇంటికి వచ్చేసినాయి అనమాట. ఇక వర్తబుల్లే ఉన్నాయిగా, ఇంకా రిటర్న్ పెట్టాను. ఇవి ఇప్పుడు నేను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. యాక్చువల్లీ మా పాప బుక్స్ పెట్టడానికని నేను బుక్ చేశాను. బట్ ఇది నాకు బాగా నచ్చింది. బట్టలు పెట్టుకుందాం అనుకుంటున్నా, నా క్లాత్స్ చూడాలి నుంచి ఎటు మలుచుకుంటానో అన్నది. ఇంకొన్ని బుక్ చేయాల్సి ఉంది. బట్టలు కొంచెం గలీజ్ కనపడుతున్నాయి, మాకు కబోర్డ్స్ లేవు కాబట్టి. మామూలుగా ఇవన్నీ పెట్టుకుని నీట్గా పెట్టాలి. బీరువాలో అయితే బట్టలు అసలు ఆగట్లేదు, చీరలు పడిపోతున్నాయి కిందికి. అందుకోసం ఇంకా వేరే ఏమైనా తక్కువలో వస్తే కనుక బుక్ చేద్దామేమో అనుకుంటున్నా. ఎప్పుడవుతుందో చూడాలి మరి. అది ఈడొచ్చేసి అదే పెడుతున్నా. లోపడేదో అట్టలాగా ఇచ్చాడు, అది పెట్టి చేస్తే స్ట్రాంగ్ ఉంది అనమాట. చాలా స్టిఫ్గా ఉన్నాయి బాక్సెస్ మాత్రం. చూడండి, 3 అంట. నేనైతే కక్కుర్తిలో తొందరగా చేసేయాలి వీడియో అని ఓపెన్ చేస్తే వెనకాల ఏమొస్తుంది, ముందు ఏం జరుగుతున్నది అన్నది పట్టించుకోను. చూడండి, ఇలా పట్టించుకోకుండా ఇష్టాసారం షూట్ చేశాను. అదే చెప్తున్నా, చాలా బాగా వచ్చినాయి. నా ఫేస్ వెలిగిపోతుంది 1000 వాళ్ళలాగా. ఏదైనా బాగా వస్తే హ్యాపీనెస్ వేరు కదా. ఓ పొంగిపోతున్నా అట్లా చూసుకొని. ఏదేదో వాగేస్తున్నా ఏంటనేది నాకు తెలీదు. అనవసరంగా చూసుకోకుండా షూట్ చేయడం వల్ల డిలీట్ చేయాల్సి వస్తుంది, వాయిస్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఏదేదో చెప్పేస్తున్నాను కానీ నాకు అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని మాత్రం అర్థం